మంత్రిపై హరీష్ రావు వ్యాఖ్యలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బనకచెర్ల ప్రాజెక్టుకు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకమన్నారు. దీనిపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశామన్నారు. వైపు కర్ణాటక ఏమంటుంది, 20 రోజులైంది కర్ణాటక లెటర్ రాసి కూడా దాదాపు 2 వారాలు అవుతున్నట్టుంది. కేంద్ర మంత్రి రాసి 20 రోజులైంది, కర్ణాటక రాసి 2 వారాలైంది. కర్ణాటక ఏమన్నదంటే మేము మీద కృష్ణా నీళ్లు 112 టీఎంసీలు ఆపేస్తా అని చెప్పి కర్ణాటక రాసింది. తర్వాత మహారాష్ట్ర కూడా ఏమంటుంది, వరద జలాల మీద ఒకవేళ ప్రాజెక్టులు కట్టుకోవస్తే నియమ నిబంధనలు వర్తిస్తే నేను కూడా మీద గట్టిపారేస్తా, మరిగా దాని రూల్స్ ఏంటో నాకు చెప్పు జర వంపి అని మహారాష్ట్ర రాసింది. పైన కృష్ణాలో కూడా నీళ్ళు ఆపుతా అని మహారాష్ట్ర కూడా ఉత్తరం రాసింది, కర్ణాటక ఉత్తరం రాసింది, కేంద్ర మంత్రి ఉత్తరం రాసిండ్రు. ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్ డిపిఆర్ తయారు చేయడానికి టెండర్లు పిలిచారు. దీంతో పాటు ఇంత మూమెంట్ జరుగుతుంటే సర్వస్వం తెలంగాణ అటు గోదావరి నష్టపోతుంది, ఇటు కృష్ణాలో నష్టపోతుంది. సర్వస్వం నష్టపోతుంటే కూడా ఇవాళ అడ్డుకోవాల్సినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లున్నది. మన పరిస్థితి ఏమైపోతుంది, కింద పోతుంది మీద పోతుంది. మీద కృష్ణా నీళ్లు పోయేటట్టున్నాయి, కింద గోదావరి నీళ్లు పోయేటట్టున్నాయి, మధ్యలో నలిగిపోయే పరిస్థితి ఉన్నది. వరద జలాల మాట దేవుడు ఎరుగు, నికర జలాలు పోయేటట్టున్నాయి, ఉన్న నీళ్లు పోయేటట్టున్నాయి. ఉన్న నీళ్లు పోయేటట్టున్నా నిమ్మకు నీరెత్తినట్లు రేవంత్ రెడ్డి ఉన్నాడు. వరబల్గా చెప్పినాం, లిఖిత పూర్వకంగా చెప్పినాం. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచడానికి మేము వ్యతిరేకం. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, ఆంధ్రాలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నా, మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉన్నా, ఏ పార్టీ ఎక్కడ అధికారంలో సంబంధం లేదు. తెలంగాణ యొక్క నీటి హక్కులు కాపాడుకోవడానికి, కృష్ణా నదీ జలాల్లో మన వాటా కాపాడుకోవడానికి, గోదావరి నదీ జలాల్లో మన నీటి హక్కులను కాపాడుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ నేను కానీ పూర్తి కట్టుబడును. చాలా సమర్థవంతంగా మన వాదనలు కేంద్ర ప్రభుత్వం ముందు, సుప్రీంకోర్టులో, ట్రిబ్యునల్లో వినిపించిన విషయం కూడా నేను మనం చేస్తున్నా. కృష్ణా నదీ జలాల విషయం చెప్పాలి. 10 ఏళ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కేటాయించిన 811 టీఎంసీల్లో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆనాటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు ఆంధ్రాకి 512 తీసుకోండి, మీరు తెలంగాణకి 299 టీఎంసీ సరిపోతాయని లిఖిత పూర్వకంగా కేంద్ర ప్రభుత్వం ముందు ఒప్పుకొని వచ్చిన వీళ్ళు.